మరోవైపు ఎక్సైజ్ శాఖలో బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొందరు అధికారులు ఉన్న చోటే తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను విడగొట్టి సెబ్ను ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం సెబ్ను రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ పునర్నిర్మాణం ప్రారంభించింది. ఇలా రెండు శాఖలు ఒక్కొక్కటిగా తిరిగి కలిసిపోతున్నందున జీరో సర్వీస్ ప్రామాణికంగా అందరినీ బదిలీ చేయాలని 80% మంది అధికారులు ఉద్యోగులు కోరుతున్నారు. మంచి స్థానాల్లో ఉన్న కొందరు నిబంధనలకు విరుద్ధంగా తమను అక్కడే ఉంచాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక తమను కదపకుండా కొత్తగా సెబ్ నుంచి వచ్చేవారికి కొత్త స్థానాలు ఇవ్వాలని పై స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అలాగే సెబ్లోనూ మంచి స్థానాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారంతా కలిసి బదిలీలు తమకు అనుకూలంగా జరగాలని పట్టుబడుతున్నారు. ఇలా చేస్తే మిగిలిన అధికారులు ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు 2020లో ఎక్సైజ్ శాఖను విభజించి సెబ్ను ఏర్పాటు చేసినప్పుడు ఉద్యోగులందరినీ బదిలీ చేశారని, తిరిగి విలీనంలోనూ అలాగే చేయాలని ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే గెస్టెడ్ అధికారుల సంఘంలోని కొందరు తమను కదపొద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జీరో సర్వీస్ ప్రామాణికంగా బదిలీలు వద్దంటున్న వారిలో ఎక్కువ మంది బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో అప్పట్లో అంటకాగారు. ఇక తనతో అనుకూలంగా ఉండే అధికారులను మంచి స్థానాల్లో నియమించుకున్నారు వాసుదేవరెడ్డి. ఇక ఆయన చేసిన కుంభకోణంలో ఈ అధికారుల ప్రమేయం కూడా ఎంతో కొంత ఉంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులందరినీ స్థానాలు మారిస్తే శాఖ ప్రక్షాళనం అవుతుంది అని, గత ప్రభుత్వం పెట్టుకున్న వారిని అవే స్థానాల్లో కొనసాగిస్తే వైసీపీ ముద్రే కనిపిస్తుందని ఉద్యోగులు అంటున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, అప్డేట్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఎక్సైజ్ ఉద్యోగులు తమను కదిలించొద్దంటూ కొందరు అధికారుల సంఘం పేరుతో చక్రం తిప్పుతూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో వాసుదేవరెడ్డితో అంటగాగినటువంటి ఏపీ అప్పట్లో ఎక్సైజ్ శాఖలో వాసుదేవరెడ్డి అక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరించినటువంటి వారు ఇప్పుడు అదే స్థానాల్లో తిష్ట వేయాలని భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సెబ్లో 70% మంది ఏదైతే ఉద్యోగులను అలాట్ చేస్తూ గత ప్రభుత్వం 2020లో ఏదైతే నిర్ణయం తీసుకుందో వారందరూ కూడా తిరిగి ఆయా స్థానాలను వీడేందుకు ససేమేరా అంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సెబ్ ఏర్పాటులో అందరూ కూడా బదిలీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే వారు ఆయా స్థానాల్లోనే కొనసాగే విధంగా విధంగా చక్రం తిప్పుతున్నట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖను విడగొట్టి సెబ్ను ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం సెబ్ను రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ శాఖను పునర్నిర్మిస్తామని చెప్పేసి ఇప్పటికో ఉత్తర్వును అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించి సెబ్ను ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చినటువంటి జీవోలన్నింటినీ కూడా రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. 80% అయితే వీరిలో 80% మంది అధికారులు ఉద్యోగులు తమను ఎక్కడున్నారో అక్కడే ఉంచాలని కోరుతూ తమ వంతు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. తమను కదపకుండా కొత్తగా సెబ్ నుంచి వచ్చేవారికి కొత్త స్థానాలు ఇవ్వాలంటూ కూడా పై స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అలాగే సెబ్లోనూ మంచి స్థానాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారంతా కలిసి బదిలీలకు తమకు అనుకూలంగా జరగాలని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా చేస్తే మిగిలిన అధికారులు ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన కూడా వారి నుంచి వ్యక్తమవుతుంది. 2020లో ఎక్సైజ్ శాఖను విభజించి సెబ్ను ఏర్పాటు చేసినప్పుడు ఉద్యోగులందరినీ బదిలీ చేశారు. తిరిగి విలీనంలోనూ అలాగే చేయాలని ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే గెజిటెడ్ అధికారుల సంఘంలోని కొందరు తమను కదపొద్దంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు విమర్శలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వాసుదేవరెడ్డి ఎవరైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉంటూ మద్యం ఆదాయాన్ని శుభ్రంగా అప్పటి రాజకీయ నాయకులకు సెకండ్ ఆదాయంగా మార్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జీరో సర్వీస్ ప్రామాణికంగా బదిలీలు దీంతో ఇప్పుడు ఏదైతే బదిలీలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి జీరో సర్వీస్ ప్రామాణికంగా బదిలీలు వద్దంటూ కూడా ఎక్కువ మంది బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో అప్పట్లో అంటకాగిన వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో 70% మందిని అప్పట్లో సెబ్కు కేటాయించారు. తాజాగా సెబ్ ఏర్పాటు
జీవోలను రద్దు చేయడంతో వారందరూ తిరిగి ఎక్సైజ్ శాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం కేబినెట్ ఆమోదం, ప్రభుత్వం మరో జీవో జారీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. సీఎం కార్యాలయంలో దీనికి సంబంధించి జీవో త్వరలోనే రానున్న నేపథ్యంలో సీఎంఓ నుంచి వచ్చిన వెంటనే ఎక్సైజ్ శాఖ పునర్నిర్మాణ జీవో విడుదల చేయబోతున్నారు. ఆ వెంటనే బదిలీలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి నుంచే కొంతమంది అధికారులు తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తాము ఎక్కడున్నామో అక్కడే ఉండేందుకు, ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలను మభ్య పెట్టేందుకు, అదేవిధంగా వారిని ఒప్పించేందుకు ప్రయత్నాలు అయితే ప్రారంభిస్తారు. దీనిపైన కింది స్థాయి అధికారులు అయితే మాత్రం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం అవుతోంది.